హాయ్! హలో అందరికీ. అందరెలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మేము డీమార్ట్‌కొచ్చామండి. చూడండి ట్రాలీ ఒకటి తీసుకొని లోపలికెళ్తున్నా. ఇక చెక్ జేసి ఆమె చెక్ జేస్తుంది. చూడండి. అదేందో గాని డీమార్ట్‌లోకొస్తే ఒక 2 సామాన్లకి మేమొచ్చింది. బియ్యంను, చక్కెర తీసుకుందామని. కానీ కౌంటర్ కాడికెళ్ళేసరికి ఆ ట్రాలీ నిండిపోయింది. బిల్లేమో 5,000 వచ్చింది. మా ఆయన జూసి నేనేయటం, ట్రాలీలో మా ఆయన తీయటం. నేను సామాన్లేయటం, మా ఆయన తీయటం ఇదే సరిపోయింది. అగో సరుకులన్నీ చూడండి ఎన్ని సరుకులు తెచ్చిన్నో. నాకో జత చెప్పులు తెచ్చుకున్నా. మా పెద్దబ్బాయికో జత చెప్పులు తెచ్చాను. హ్మ్. ఇంట్లోకి కావాల్సినయన్నీ తీసుకున్నాము. ఈలోపే 5,000 అయింది బిల్లని మా ఆయన అన్నాడు. సర్లే ఇగ ఏం చేస్తాం ఒక్క రోజుకి కాదు కదా! ఓ నెల రోజులొస్తాయి కదా! సరుకులని సరిపెట్టుకొనొచ్చేసాం. ఇక చూసుకోండి డీమార్ట్‌లోకెళ్తే అసలు ఏం కొంటున్నామో కూడా అర్థం కాదు. ఒక వస్తువు తీసుకోవాల్సుండి 10 వస్తువులు తీసుకుంటాం. అంతే ఉంటది. ఏం చేస్తాం? ప్రతి ఒక్కటి కావాలి ఇంట్లోకి. మళ్ళీ ఎన్ని కొన్నా సరే ఏదో ఒకటి తక్కువ పడి మళ్ళా పొద్దున్నే మళ్ళీ షాపుకి పోవటం తప్పదు. ఇన్ని సరుకులు తీసుకొనొచ్చినాం. బియ్యం, కందిపప్పు, శనగపప్పు ఇవన్నీ సరుకులు తీసుకొచ్చాం. ఇక మా పిల్లలైతే వడియాలు కొన్ని తెచ్చినాం. మేమైతే వీటిని వడియాలంటాం. మరి మీరేమంటారో? ఎమ్మటే ఏపేసేయి మమ్మీ ఏపేయి ఏపేయి అంటే, సరే అవి వేయించుతున్నా. చూడండి బానే వచ్చినాయి. నేనైతే ఎప్పుడు కొనుక్కరాను. ఎప్పుడో కొన్ని టైంలల్లా ఇక తప్పని పరిస్థితిలోనైతే కొనుక్కొస్తా. పర్వాలేదు బానే వచ్చినాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.